రాజమౌళి, మహేంద్ర సింగ్ ధోని కలిసి సినిమా ఏమీ చేయట్లేదు. ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ ఆడియోను లాంచ్ చేయబోతున్నారు. ధోని సినిమాను హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో కూడా అనువాదం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30న ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. తెలుగు ట్రైలర్ లాంచ్ ఏ హడావిడి లేకుండా చేసేశారు. కానీ ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసేలా ఆడియో వేడుకకు కొంచెం హంగామా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి గల్లీలో ధోని అంటూ సాగే ఓ పాటను రాజమౌళి లాంచ్ చేశాడు. దీని తర్వాత ఆడియో లాంచ్ కూడా ఆయన చేతుల మీదుగానే జరగనుంది. శుక్రవారం ధోని తన ప్రమోషన్ కోసం ఈ సినిమా టీంతో కలిసి చెన్నైకి వస్తున్నాడు. అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా అతను కలవబోతున్నాడు. తమిళనాట ధోని కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ బాగానే హంగామా చేయబోతున్నారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని రేపు కానీ మరుసటి రోజు కానీ ధోని హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన MS ధోనిలో ధోని పాత్రను సుశాంత్ రాజ్పూత్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ జనాల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాల తరహాలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ధోని ఫాలోయింగ్ ఏంటో ఈ సినిమాతో అందరికీ అర్థమవుతుందని భావిస్తున్నారు.